GATE 2024 ప్రాబ్లం ఈసీఈ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఏ నెంబర్ సిస్టమ్ ఆఫ్ బేస్ ఆర్ ద ఈక్వేషన్ x square minus 12x plus 37 equals 0 has x is equal to 8 as one of its solution. సో ఇప్పుడు మనకి x is equal to 8 అనేది సొల్యూషన్ ఇచ్చారు. సో ఈక్వేషన్ x square minus 12x plus 37 is equal to 0. సో ఇప్పుడు మనం వీటన్నిటిని డెసిమల్ ఈక్వలెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది బేస్ ఆర్లో ఇచ్చారు. సో ఎక్స్ స్క్వేర్ ఇన్ బేస్ ఆర్ 8 ఇంటూ 8. 8 ఇన్ బేస్ ఆర్ అంటే బేస్ 10లో కూడా అది 8 అవుతుంది. సో 8 బేస్ 10 ఇంటూ 64. ఫస్ట్ది x square to the base r is 64 to the base 10. So next is 12 into x అంటే 12 into 8. ఇది బేస్ r కాబట్టి ఇది r plus 2 into base 10, 8 base 10. నెక్స్ట్ ఇది 37 to the base r అంటే 3r plus 7 to the base 10. రైట్ సైడ్ ఏమో 0 to the base r అంటే 0 to the base 10. సో వీటన్నిటిని ఈక్వల్ చేస్తే x square minus 12x plus 37 is equal to 0. ఈ బేస్ ఆర్ని బేస్ 10లో కన్వర్ట్ చేస్తే 64 మైనస్ 8 into r plus 2 plus 3r plus 7 is equal to 0. సో ఇది 64 minus 8r minus 16 plus 3r plus 7 is equal to 0. So 64 minus 16 plus 7 minus 8r plus 3 equal to 0. So ఇది 55 minus 5r is equal to 0. So r is equal to 11. సో రాడిక్స్ 11 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ చెక్ చేయొచ్చు. సో మనకి ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ minus 12x plus 37 the base r is 0. So 8 into 8 to the base 11 అంటే 64 to the base 10 ఇంకోటి 12 into 8 to the base 11 ఇది ఏమవుతుంది 13. సో 1 2 to the base 11 అంటే 11 plus 2 13 into 8. సో ఇది -104. సో లాస్ట్ది 37 to the base 11 అంటే 3 into 11 plus 7 33 plus 7 40. సో ఫైనల్లీ 64 minus 104 plus 40. సో ఇది 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 to the base 11, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 0 to the base 11. సో 11 r equal to 11. థ్యాంక్ యూ.